ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈ రోజుల్లో మనందరం కూడా చాలాసార్లు మనుషుల మీద ఆధారపడి మనుషులను నమ్ముకొని నిరాశ పాలైపోయాం కదండి. చాలాసార్లు మన అవసరత కొరకు ఎవరో మనకు సహాయం చేస్తారని నమ్మి వెళ్ళిన మనుషులు చాలాసార్లు కదిలిపోయిన పరిస్థితులు, మొహం తిప్పేసుకున్న పరిస్థితులు మనం చాలాసార్లు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అలా జరగకుండా ఉండాలి, మరి మనం ఎవరి మీద ఆధారపడాలని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి, జ్ఞాపకం చేసుకుందామా? మరి కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మన రక్త సంబంధికుల మీద, మన బంధువుల మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, మరి మనకు ముఖ్యంగా ప్రాణ స్నేహితులుగా ఉన్నవారి మీద ఆధారపడి చాలాసార్లు నిరాశ పాలైపోయాం. మా జీవితాల్లో మేము కొన్ని పరిస్థితుల్లో దేవుని సహాయం కోరుకుంటూ ఎన్నోసార్లు మనుషుల మాటలను నమ్మి తప్పిపోయిన పరిస్థితులు, వాళ్ళ మీద ఆధారపడిన పరిస్థితులు, వారిని ఆశ్రయించి వెళ్ళినప్పుడు తలదించుకున్న పరిస్థితులు మేము ఎదుర్కొన్నామండి. అయితే మరి దేని బట్టి మరలా మేము సరిచేయబడ్డామంటే ఈ దేవుని వాక్యం చేతే మేము సరిచేయబడ్డాం. ఆయన ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట వ్యర్థము, మరి యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మనమంట మనుషులను నమ్ముకుంటే మనం వ్యర్థులమైపోతామంటండి. నిజమే. కొన్ని పరిస్థితుల్లో వారు నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు వారు ముఖం చాటేసి మనల్ని ఎగతాళి చేసే పరిస్థితులు మనకు కనపడతా ఉంటాయి. ఆ టైంలో మనం నిరాశపడిపోతాం. మనం ఎందుకు ఈ పరిస్థితిలోకి వచ్చామని మనం కృంగిపోతామండి. మనుషులు నమ్ముకుంటే అదే జరిగిద్ది. కొంతమంది గొప్ప ధనవంతులని, బలవంతులని, రాజు స్థితి కలిగిన వారిని నమ్ముకొని వారిని కూడా ఆశ్రయించి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. మా స్నేహితులు ధనవంతులు, వారి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, స్థిరపడి ఉన్నారు, తప్పకుండా మనకి మేలు చేస్తారు, సహాయం చేస్తారు అని మనం వాళ్ళని ఆశ్రయించి వెళ్ళినప్పుడు వారు మనల్ని చిన్న చూపు చూసిన పరిస్థితులు, లెక్కలేని స్థితిలో మనల్ని మాట్లాడిన పరిస్థితులు ప్రతి ఒక్కరం ఎదుర్కొంటాం కదండి. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకొనవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు, ఆయన నన్ను ఘనపరుస్తాడంటండి. దేవునికే మహిమ కలుగునుగాక. తరువాత ఆయన అంటున్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నామో, మనకు కలిగి ఉన్న దేవుడు ఐశ్వర్యవంతుడండి. ఏ సమయంలోనైనా మనకు తప్పకుండా మన పరిస్థితులు ఏ అయినప్పటికీ కూడా మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నెట్టివేసేవాడు కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని చెప్తూ ఉన్నాడండి. అందుకని త్రోసివేయిన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన ద్వారా నమ్మకంగా దీవించబడాలంటూ ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా.